అతను తూని ఈస్ట్ గోదావరిలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశారు. సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత కోడింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ ఐటీ కంపెనీలో జాబ్ సంపాదించుకోవాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి ఆలోచిస్తూ Career 9లో మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్లో జాయిన్ అయ్యారు. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అతనికి మేము ఒక ఐటీ కంపెనీలో ఇంటర్వ్యూకి పంపిస్తే అక్కడ జాబ్ కూడా సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 మంత్ కన్నా ఎక్కువ కూడా అవుతుంది. హ్యాపీగా ఆ జాబ్లో సెటిల్ అయిపోయారు అని మనం చెప్పొచ్చు. ఈ స్టోరీ వచ్చేసి మా స్టూడెంట్ ఇర్మియాది. ఇర్మియా ఇప్పుడు అతని జర్నీ ఎలా జరిగింది మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో, అతను ఏమేమి నేర్చుకున్నారు, మా కమ్యూనికేషన్ స్కిల్స్ అతనికి ఎలా హెల్ప్ అయింది, ఇవన్నీ ఇప్పుడు మీరు వినకపోతున్నారు. నౌ సపోజ్ మీకు కూడా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవాలని ఉంది అంటే ఈ మంత్ 27th ఒక డెమో క్లాస్ ఉంటుంది. నేను ఇక్కడ స్క్రీన్లో ఒక నంబర్ పెడతాను, ఆ నంబర్లో కాల్ చేయండి, లేకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ పెడతాను, ఆ ఫామ్లో మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. మా టీం మెంబర్స్ మీకు కాల్ చేసి డెమో క్లాస్ ఎప్పుడు ఉంటుంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇర్మియా దగ్గర నుంచి అతనిది ఫీడ్బ్యాక్ లేకపోతే అతని ఎక్స్పీరియన్స్ మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఇది మీరు తెలుసుకోబోతున్నారు. ఇర్మియా, ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మా బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ మై నేమ్ ఇస్ ఇర్మియా. మై ప్రాపర్ వచ్చేసి తుని దగ్గర అండి. తుని అంటే ఈస్ట్ గోదావరి. ఎస్, ఈస్ట్ గోదావరి. అండ్ మా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ 2022 పాస్డ్ అవుట్. అండ్ మ్యామ్ అసలు నాకు డిజిటల్ మార్కెటింగ్ ఉంటుందని కూడా తెలీదు. ఇలా యూట్యూబ్లో డిఫరెంట్ కోచింగ్ సెంటర్స్ గురించి ఇలా తెలుసుకుంటూ ఉంటే మేడం అవేర్నెస్ వీడియోస్ కానీ కెరీర్ గైడెన్స్ వీడియోస్ కానీ చూసి మేడమే ఇలా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చెప్తున్నారని తెలుసుకొని కోచింగ్లో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు మెయిన్గా ఇక్కడ కోచింగ్ సెంటర్లో నచ్చింది ఏంటంటే మేడం చెప్పే విధానం. మేడం చాలా జోవియల్గా ఉంటారు, ఏదో స్ట్రిక్ట్ కానీ కాదు, అది నాకు చాలా నచ్చింది. అండ్ కమ్యూనికేషన్ క్లాస్ ఇక్కడ నేర్పుతారు, అది మనకి చాలా ప్లస్ అవుద్ది. అండ్ మెయిన్గా మనల్ని కమ్యూనికేషన్ క్లాస్లో మనం స్టేజ్ ఫియర్ పోద్ది, అది చాలా ప్లస్ అవుద్ది మనకి తర్వాత. ఎందుకంటే ఇంటర్వ్యూస్లో కూడా ముందు కమ్యూనికేషన్ చూసాకే మనలో డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ఎంత ఉందో చూస్తున్నారు, సో అది చాలా ప్లస్ అవుతుంది. అండ్ 2 సెషన్స్, ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్, తర్వాత కమ్యూనికేషన్ క్లాస్ 2 జరుగుతున్నాయి. అవి అయిపోయిన తర్వాత మేము ఆఫ్టర్నూన్ కూడా ఇక్కడ ఉండి ప్రాక్టీస్ చేసుకుంటుంటే ఏమైనా డౌట్స్ వస్తుంటే మేడం ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అవి నిజంగా చాలా హెల్ప్ అయింది మాకు. అలాగే ఒక లైవ్ ప్రాజెక్ట్ మీద మేము వర్క్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్లో వచ్చిన డౌట్స్ కూడా మనకు చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఒకసారి మన జాబ్లో జాయిన్ అయ్యాక ఇవన్నీ తెలుసుకోవడం ఎంత ప్లస్ అప్పుడు మనకు తెలుస్తుంది. అదే కాకుండా ఇక్కడ అప్పటికి మన లైవ్ ప్రాజెక్ట్లో చేసే డౌట్స్, ప్రాక్టికల్ డౌట్స్ చాలా వస్తాయి, అవన్నీ క్లియర్ చేసుకోవడం కూడా జరిగింది. ఇంకా మ్యామ్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం కానీ, లాస్ట్కి వచ్చేసరికి మన గ్రూమింగ్ ఎలా ఉండాలి, మన రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ, మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ, చాలామందికి స్కిల్ ఉన్నా సరే మెయిన్ ఈ రెజ్యూమే ప్రిపరేషన్ సరిగ్గా లేక, లేదంటే లింక్డ్ఇన్లో ఎట్లా ప్రొఫెషనల్గా పెట్టాలి తెలియక అక్కడ చాలామంది షార్ట్ లిస్ట్ అవ్వరు. అది మేడం ఫస్ట్ నుంచి చెప్తారు, అది కూడా చాలా ప్లస్ అయింది మనకి. సో దట్స్ ఇట్ గైస్. మీ క్లాస్ గురించి చెప్పండి. అంటే మీరు మీ బ్యాచ్ చాలా యాక్టివ్ బ్యాచ్, రైట్? నేను మీ అందరికీ చెప్పాలి, ఇర్మియా బ్యాచ్ వచ్చేసి బ్యాచ్ నెంబర్ 6, రైట్? బ్యాచ్ నెంబర్ 6 చాలా ఇమోషనల్లీ అటాచ్డ్ ఈ బ్యాచ్తో. అండ్ అందరూ జాబ్ సీకర్స్ కాదు, కొందరు ఫ్రీలాన్సింగ్ కోసం కూడా ఈ బ్యాచ్లో వచ్చి జాయిన్ అయ్యారు. చాలా యాక్టివ్ బ్యాచ్. అండ్ మేము చాలా మంచి మెమొరీస్ ఉన్నాయి, రైట్? ఈ బ్యాచ్లో ఇర్మియా వాళ్ళ బ్యాచ్ వచ్చేసి చాలా మంచి బ్యాచ్ అని చెప్పొచ్చు. చాలా యాక్టివ్ బ్యాచ్. వాళ్ళు డ్యాన్స్లో, పాటల్లో, స్టడీస్లో, లేకపోతే వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్లో కూడా అన్నింటిలో వాళ్ళు నెంబర్ 1లో ఉన్నారు ఇలాగా చెప్పొచ్చు. ఏమో మరి అంటే స్కూల్ కానీ కాలేజ్లో కానీ అలాగా మనకి మంచి ఫ్రెండ్స్ వస్తారు. అలాగే కూడా ఇక్కడ కోచింగ్ సెంటర్లో కూడా మంచి ఇక్కడ ఉన్న వాతావరణం ప్లస్ యాంబియన్స్ కానీ మా ఫ్రెండ్స్ కూడా అట్లా మా బ్యాచ్లో అలా అందరూ కలిసిపోయాం. మేము అలాంటి బ్యాచ్ ఇంకా మేడం చూడకపోవచ్చు, అంతలాగా నచ్చింది. మేము అందరూ ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడం కానీ, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం కానీ, ఆఫ్టర్నూన్ సెషన్లో ఒకరి డౌట్స్ ఒకరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడంలో కానీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. సో అట్లా. ఇంకా ఇర్మియా, నాకు ఇప్పుడు మీరు చెప్పాలి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు, 1 మంత్ కూడా అయిపోయింది కాబట్టి మీ కంపెనీలో మీకు స్ట్రెస్ ఎలా ఉంది, అంటే వర్క్ లోడ్ చాలా హెవీగా ఉందా లేదా, ఇది ఒకసారి చెప్పండి. ఎందుకంటే చాలామంది ఆలోచిస్తారు, మేడం డిజిటల్ మార్కెటింగ్లో టార్గెట్స్ ఉంటాయా అని అడుగుతారు. అండ్ డిజిటల్ మార్కెటింగ్లో చాలా హెవీ వర్క్ ఉంటుందా, చాలా స్ట్రెస్ఫుల్ జాబేనా, ఒకసారి అందరికీ చెప్తారా? ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రెస్ టార్గెట్స్ ఏమి ఉండవండి. ఒకవేళ
అది ఒక్కొక్కసారి మన మేనేజర్ బట్టి కూడా ఉంటుంది, కానీ మ్యాక్సిమం స్ట్రెస్ ఏమి ఉండదు మనకి. చాలా ఫ్రీగా, అంటే కోడింగ్ అంత కష్టంగా ఉండదు. మనం ఎప్పటికప్పుడు ఎలాగో మనకు కూడా ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. అవి ట్రైనింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి వర్క్ మనకి ఇస్తారు. ఆ ట్రైనింగ్లో కూడా మనం తీసుకున్న కంపెనీ బట్టి వర్క్ కొంచెం వ్యారీ అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళే మనకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి తర్వాత మనల్ని జాబ్లో ప్లేస్ చేస్తారు, జాబ్ రోల్స్ ఇస్తారు. సో అంత ప్రెజర్ డిజిటల్ మార్కెటింగ్లో అంత ప్రెజర్ ఏమి ఉండదు, చాలా జనరల్గా కూడా చేసుకోవచ్చు. ఓకే ఇర్మియా, నాకు ఇంకొకటి చెప్పాలి. మీరు బీటెక్లో సివిల్ చేశారు కదా, సివిల్ ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్స్కి ఇది డిజిటల్ మార్కెటింగ్ మీకు ఏమనిపిస్తుంది, సూటబుల్ ఉంటుందా? సూటబుల్ మ్యామ్. మేము కూడా కొంచెం మార్కెటింగ్లో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కానీ, ఈ మేనేజ్మెంట్ కానీ, మార్కెటింగ్ కొన్ని టెక్నిక్స్ కానీ మనం కూడా నేర్చుకుంటాం. ఇవి కూడా అంటే కొంచెం కామన్ సినారియోస్ కానీ ఇవి కొంచెం మ్యాచ్ అవుతాయి. ప్లస్ కోడింగ్ ఏమి ఉండదు కాబట్టి భయపడవలసిన పని కానీ ఏమీ లేదు. జస్ట్ ఎక్కువ కామన్గా జరిగేవి మనం డైలీ అబ్జర్వ్ చేసేవే ఉంటాయి, ఇంక్లూడింగ్ ఒక ప్రాపర్ స్టైల్లో. దట్స్ ఇట్. వన్ మోర్ థింగ్ ఇర్మియా, అంటే మీ బీటెక్ క్లాస్మేట్స్ ఉంటారు కదా, అందరూ ఐటీ సైడ్ వెళ్ళిపోయారా? కొంతమంది షిఫ్ట్ అయ్యారు మ్యామ్, కొంతమంది కన్స్ట్రక్షన్ వైపే ఉన్నారు. కన్స్ట్రక్షన్ సైడ్. ఎస్ మ్యామ్. సో ఇది బీటెక్ సివిల్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇది సూటబుల్ అని మీ ఎక్స్పీరియన్స్లో మీరు చెప్తున్నారు. ఓకే ఫైన్. అండ్ ఇర్మియా, మీ అందరికీ చెప్పాలి, ఇర్మియా వచ్చి మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చుట్టుపక్కకి చాలా హాస్టల్స్ కూడా ఉన్నాయి. హాస్టల్లో ఉంటూ డైలీ వాక్ చేసి వస్తుంటే రైట్, నడిచి వచ్చి మన ట్రైనింగ్ చేశారు. అండ్ చాలా హార్డ్ వర్కింగ్ అబ్బాయి, ఎందుకంటే పొద్దున్న 10:30కి క్లాస్ స్టార్ట్ అవుతుంటే 10:15 వరకు వచ్చేసారు అనుకుంటా, 10 o'clock వరకు రైట్. 10 o'clock వరకు వచ్చి వాళ్ళు బాక్స్ తెచ్చుకొని తీసుకొస్తుంటే, అండ్ కోర్స్ కంప్లీట్ 2 o'clock కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడే కూర్చొని మొత్తం బ్యాచ్ కాదు, మీ హాస్టల్లో ఉంటున్న వాళ్ళు అందరూ అక్కడ కూర్చొని వాళ్ళు లైఫ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం, కలిసి ఒక గ్రూప్ లాగా ఒక టీమ్ లాగా వాళ్ళు వర్క్ చేయడం, ఇలా మొత్తం ప్రాక్టీస్ చేసి, అండ్ ఐ కెన్ సే మీ బ్యాచ్లో చాలామంది ప్లేస్ అయ్యారు కదా. సీరియస్ క్యాండిడేట్స్, అంటే చాలా సీరియస్గా వర్క్ చేస్తున్న వాళ్ళు బాగానే మంది ప్లేస్ అయ్యారు అని నేను చెప్పొచ్చు. అండ్ ఎస్, ఇంకా ఏమైనా మెసేజ్ ఇవ్వాలని ఉంది అంటే చెప్పండి. సపోజ్ మీలాగా మీరు తూని నుంచి వచ్చారు కదా, తూని ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు. తూని వాళ్ళు ఈస్ట్ గోదావరి వాళ్ళు ఇది వీడియో చూస్తున్నారు అంటే వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇచ్చేలాగా ఉందో? ఒకవేళ ఎవరైనా అంటే కెరియర్ గ్యాప్ ఉండి కానీ, కోడింగ్ చాలా కష్టంగా ఉంది నేర్చుకోలేమనుకున్న వాళ్ళు కానీ, మీకు మార్కెటింగ్ వైపు కూడా ఇంట్రెస్ట్ ఉంటే డిజిటల్ మార్కెటింగ్ చాలా యూజ్ఫుల్ అవుద్ది. అది ఏంటంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా వరకు డిజిటల్ అయిపోతుంది. ఎందుకంటే మన ప్రజెన్స్ పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు మనం డిస్ప్లేస్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది అప్కమింగ్ చాలా గ్రోత్ ఉంటుంది ఇందులో. సో ఇందులో కూడా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటున్నాయి, ఇవే మళ్ళీ పార్ట్స్ కింద డివైడ్ అవుతున్నాయి. సో మీకు మార్కెటింగ్ వైపు కానీ, కోడింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, లేదంటే అంత ప్రెజర్ మేము బేర్ చేయలేం అలా అనుకున్న వాళ్ళు కానీ, డిజిటల్ మార్కెటింగ్ చాలా సూటబుల్ జాబ్ అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ ఇర్మియా, మంచి మెసేజ్ ఇచ్చారు. అండ్ ఎస్, చాలామందికి క్లారిటీ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సర్టిఫికేట్ ఉంది, మీ సర్టిఫికేట్ మీకు ఇచ్చేస్తాను. అండ్ ఆల్ ద బెస్ట్, మీ కెరియర్ చాలా గ్రో అవ్వాలి. అండ్ ఐ వాంట్ టు సీ యూ యాజ్ ఎ వెరీ ఎక్స్పర్ట్ డిజిటల్ మార్కెటర్స్. ఇర్మియా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నారు అండ్ లింక్డ్ఇన్లో కూడా ఉన్నారు. ఎవరైనా కావాలంటే ఇర్మియాతోని కనెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్ ద బెస్ట్ ఇర్మియా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వచ్చేసి ఇర్మియాది ఫీడ్బ్యాక్ ఇంకా ఎక్స్పీరియన్స్ మీరు విన్నారు కదా. ఇర్మియా లాగా ఇంకా చాలా స్టూడెంట్స్ ఉన్నారు మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి. వాళ్ళు మంచి ఐటీ కంపెనీస్లో జాబ్ సంపాదించుకున్నారు, వాళ్ళ కెరియర్ కూడా స్టార్ట్ అయింది, మంచి హ్యాపీగా వాళ్ళ లైఫ్లో కెరియర్లో సెటిల్ అయిపోయారు అని మనం చెప్పుకోవచ్చు. ఎస్, చాలామంది స్టూడెంట్స్ అంటే వాళ్ళ కెమెరా కొంచెం షై ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపారు. కానీ ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళకి మేము తెచ్చి మీకు వాళ్ళ ఫీడ్బ్యాక్ అయినా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయినా మీకు షేర్ చేస్తున్నాను. మా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా మేము చెప్తాము. సో ఇది రెండు కలిపి ఉంటుంది. సో అందుకే డెఫినెట్లీ చాలామంది స్టూడెంట్స్కి ఇది ఒక బెనిఫిట్ లాగా ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్. సో సపోజ్ మీకు కూడా మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఈ డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ చేయాలని ఉంది అంటే నేను ఇక్కడ స్క్రీన్లో ఒక నంబర్ పెడతాను, ఆ నంబర్కైనా కాల్ చేయండి, లేకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అవ్వండి. రిజిస్ట్రేషన్కి డబ్బు ఏం లేదు, ఇట్ ఈస్ ఏ ఫ్రీ
ఎనీథింగ్ మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ మంత్ 27th రోజు డెమో క్లాస్ ఉంటుంది. మీరు ఒకసారి ఆ నంబర్కి కాల్ చేస్తే మా టీమ్ మెంబర్స్ మీకు ఈ డెమో క్లాస్ ఏ టైంలో ఉంటుంది, మీరు ఎలా రావాలి, ఇవి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, డిజిటల్ మార్కెటింగ్ మీకు చేయాలని ఉంది అంటే డెఫినెట్లీ కాల్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఓన్లీ ఫ్రెషర్సే కాదు, కెరియర్లో గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ కూడా చేయొచ్చు. సపోజ్ కెరియర్లో గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్కి జాబ్ వస్తుందా, మీకు డౌట్ ఉంది అంటే ఇక్కడ నేను లింక్స్ పెడతాను, ఆ లింక్స్ మీద క్లిక్ చేయండి, ఆ వీడియోస్ని చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు వీడియో కొంచెం మోటివేట్ చేస్తుంది అంటే వీడియోని మీ ఫ్రెండ్స్తోని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. నమస్తే.